పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట, ఇప్పుడు దీదీ అడ్డా. కానీ కమలం పార్టీ ఆ లెక్కలు మార్చాలనుకుంటోంది. 42 లోక్సభ స్థానాలున్న రాష్ట్రంలో గత రికార్డులు తిరగరాసి మమతా బెనర్జీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. అందుకు సందేశ్ ఖాళీ సహా టీఎంసీకి వ్యతిరేకంగా దొరికిన ఏ అస్త్రాన్ని వదులుకోవడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే పక్కా వ్యూహాలతో మమతా అడ్డాలో జెండా పాతే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. అయితే వెస్ట్ బెంగాల్లో నిజంగా బీజేపీ అనుకుంది సాధిస్తుందా? పౌరసత్వ సవరణ చట్టం కమలం పార్టీకి అవకాశం కల్పిస్తుందా? చూద్దాం. మిషన్ వెస్ట్ బెంగాల్లో కమలం పక్కా లెక్కలు ఏంటి? దీదీ అడ్డాలో మోడీ మాక్ స్ట్రాటజీలు రిజల్ట్ ఇస్తాయా? పౌరసత్వ సవరణ చట్టం నిజంగా గేమ్ చేంజర్ కానుందా? 42 స్థానాలతో లోక్సభ సీట్ల పరంగా దేశంలోని మూడో అతి పెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది జాతీయ పార్టీలను ఊరించే విషయం. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య, సోమనాథ్ చటర్జీ వంటి ఉద్దండల్ని అందించిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం లోక్సభలో, బెంగాల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరుకు దేశమే ఆశ్చర్యపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు 2 స్థానాలు దాటని కమలనాథులు మొత్తం స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 18 సీట్లలో కాషాయ జెండా ఎగరేశారు. దాంతో తృణమూల్ 34 నుంచి 22 సీట్లకు పడిపోయింది. ఈ ట్విస్టులకు తోడు సంక్లిష్ట రాజకీయాలకు పెట్టింది పేరైన పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా పొలిటికల్ హిట్ పీక్స్ కు చేరింది. मनरेगा के लिए पैसे दिए, उसे भी टीएमसी के लोग खा गए। কিন্তু বাংলায় আমরা লড়ছি বিজেপির সাথে একটা ভোটও যেন অন্য কোনো দলে না যায়। వెస్ట్ బెంగాల్ కేరఫ్ గా బీజేపీ టీఎంసీ మాటల మంటలకు ఇది శాంపిల్ మాత్రమే. ఏ క్షణాన సందేశ్ ఖాళీ వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పుడే 2 పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇరు పార్టీల ఎత్తులు దేశ రాజకీయాన్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ ట్రాక్ రికార్డు ముందు నుంచి అంత గొప్పదేం కాదు. కానీ దేశంలో 2 సీట్ల నుంచి 303 స్థానాల వరకు వచ్చినట్టే ఇక్కడ కూడా రికార్డులు తిరగరాస్తోంది ఆ పార్టీ. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న తృణమూల్ కి గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నువ్వానేనా అనేంతగా సవాలు విసిరింది. 2014తో పోలిస్తే మమత ఏకంగా 12 సీట్లు కోల్పోయారు. కాషాయ దళం అనూహ్యంగా 18 సీట్లను ఎగరేసుకుపోయింది. ఇరు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 3%. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కాస్త డిఫరెంట్ గా వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలిచిన ఉత్సాహంతో 2021 అసెంబ్లీ బరిలో నిలిచింది బీజేపీ. అధికారం తమకే దక్కుతుందని భావించింది. అయితే టీఎంసీ ఏకంగా 215 సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించింది. కాకపోతే బీజేపీ బలం 3 అసెంబ్లీ సీట్ల నుంచి 77 స్థానాలకు పెరిగింది. బీజేపీ యాక్షన్తో నష్టపోయింది కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే. 2016లో 44 సీట్లు సాధించిన కాంగ్రెస్, 32 సీట్లు నెగ్గిన లెఫ్ట్ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంతకుముందు 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలం 4 నుంచి 2 సీట్లకు పడిపోయింది. లెఫ్ట్ పార్టీలు ఉన్న 2 స్థానాలు కోల్పోయాయి. ఇక ప్రస్తుత పోరు విషయానికొస్తే విపక్ష కూటమిలో భాగంగా బీజేపీపై పోరాడుతున్న టీఎంసీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. మోడీ సర్కారు తమపై, రాష్ట్రంపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ దీదీ ప్రజల్లోకి వెళుతున్నారు. తమ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ హిందుత్వ నినాదం నేపథ్యంలో ముస్లిం ఓటర్లను పూర్తిగా తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అస్త్రాల్ని మోడీపై ఎక్కుపెడుతున్నారు. আমার ইচ্ছে সর্বধর্ম সমন্বয়, আমার ইচ্ছে আপনাদের নিরাপত্তা, আপনাদের জীবন, নো এনআরসি, নো ক্যাব, নো ইউনিফর্ম সিভিল কোড, সব মানুষের অধিকার তার নিজস্ব অধিকারের মধ্যে থাকবে. నిజానికి బెంగాల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథుల్లో 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఫుల్ జోష్ నింపాయి. రాష్ట్రంలో 2 స్థానాలకు మించి ఎప్పుడూ గెలవని బీజేపీకి ఏకంగా 18 సీట్లు దక్కాయి. కేంద్రంలో తొలిసారి 300 సీట్ల మైలురాయిని అధిగమించడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. ఇప్పుడు 370 స్థానాలపై గురిపెట్టిన కమలనాథులు బెంగాల్లో స్వీప్ చేసేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం బెంగాలీ హిందూ ఓట్లపై ప్రధానంగా గురిపెట్టారు. అయోధ్య రామమందిర కల సాకారం, మోడీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. మమతా ప్రభుత్వ అవినీతి, విపక్షాలపై గూండాయిజం, దాడుల అంశాలను బీజేపీ లేవనెత్తుతోంది. మమత ఒంటరిగా పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోరు నెలకొంది.
విపక్ష కూటమికి దీదీ మొండి చేయి, కాంగ్రెస్ లెఫ్ట్ నిర్వీర్యమవడం తమకు కలిసొస్తుందనేది కమలనాథుల అంచనా. గత ఎన్నికల్లో ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో సాధించిన విజయాలను మిగతా చోట్ల రిపీట్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అందుకు ప్రధానంగా టీఎంసీ అవినీతి దాడుల అంశాలని హైలైట్ చేస్తోంది. తాజాగా బలూర్ఘాట్లో ప్రసంగించిన మోడీ అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుకల్ని ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. बंगाल में राम नवमी की शोभा यात्रा की परमिशन नहीं मिलती, उसके लिए श्रद्धालुओं को कोर्ट जाना पड़ता है। लेकिन रामनवमी और दुर्गा पूजा की शोभा यात्राओं पर पत्थर फेंकने वालों को टीएमसी सरकार ने पूरी परमिशन दे रखी है। మరోవైపు పశ్చిమ బెంగాల్లో సీఏఏ గేమ్ చేంజర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు సీఏఏ నిబంధనల్ని మోడీ ప్రభుత్వం నోటిఫై చేసింది. సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హింస కారణంగా భారత్ వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడానికి మార్గం సుగమమైంది. సీఏఏ అమల్లోకి రావడంతో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన శరణార్థుల హిందూ శాఖ అయిన వెస్ట్ బెంగాల్లోని మతువా కమ్యూనిటీ సంబురాలు జరుపుకున్నారు. మతువాలకు శాశ్వత పౌరసత్వం ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. దేశ విభజన తర్వాత తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో హిందూ మతువా శరణార్థులు పశ్చిమ బెంగాల్కు వచ్చారు. వీళ్లు బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నదియా, జల్పాయిగురి, సిలిగురి, కూచ్బిహార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న తూర్పు, పశ్చిమ బర్ధమాన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. పశ్చిమ బెంగాల్ మొత్తం ఎస్సీ జనాభాలో 17.4%గా మతువా సామాజిక వర్గం ఉంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థుల్ని షెడ్యూల్డ్ కులంగా పశ్చిమ బెంగాల్లో వర్గీకరించారు. వీరినే మతువా నామశూద్ర లేదా దిగువ కుల హిందూ శరణార్థులుగా పిలుస్తారు. ఉత్తర బెంగాల్లో రాజవంశీల తర్వాత రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ఎస్సీ కమ్యూనిటీ నామశూద్రులే. బెంగాల్లోని 1.8 కోట్ల షెడ్యూల్డ్ కులాల జనాభాలో 99.96%తో హిందువుల సంఖ్య అత్యధికంగా ఉంది. రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో బెంగాల్లోని 10 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో 2019లో బీజేపీ 4 సీట్లు గెలిచింది. ఇప్పుడు సీఏఏ అమలు నిర్ణయంతో షెడ్యూల్డ్ కులాలు గంపగుత్తగా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు సీఏఏను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఎన్నికల లబ్ధి కోసం తెచ్చిన ఈ చట్టం అమలును పశ్చిమ బెంగాల్లో అడ్డుకుని తీరుతానంటున్నారు. ఈ ప్రకటన కూడా టీఎంసీ విజయ అవకాశాలపై పడే అవకాశం లేకపోలేదు. আমি জানি অনেকের মধ্যে প্রশ্ন আছে, এনআরসি হবে কিনা, সিএএ হবে কিনা, আবার ইউনিফর্ম সিভিল কোড ইউনিফর্ম সিভিল কোড নিয়ে আসছে, আমরা মানবো না, গায়ে জোরে মানবো না। వాస్తవానికి దాదాపు బెంగాల్లో 30% వరకు ఉన్న మైనారిటీ ఓట్లే తృణమూల్ కాంగ్రెస్ కు ప్రధాన బలం. ఇప్పుడు కూడా ఆ ఓటు బ్యాంకునే టీఎంసీ నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ కారణంగా హిందూ ఓట్లు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. సందేశ్ఖాళీ వివాదంతో వెనుకబడిన వర్గాలు కూడా టీఎంసీకి దూరమవుతాయనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేరుగా పోటీ చేస్తుండటంతో ఈ ఓట్లు చీలితే మాత్రం ఆ పార్టీకి ఓటమి తప్పకపోవచ్చు. ఇలాంటి ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కమలనాథులు. సందేశ్ఖాళీ బాధితురాలు రేఖకు బసిర్హట్ లోక్సభ స్థానం కేటాయింపు వెనుక వ్యూహం అదే. మొత్తంగా మమతా బెనర్జీ అడ్డాలో రికార్డు విక్టరీ కోసం కమలం పార్టీ పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.